అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు ఎవరైతే పవన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మన మిరప తోటలందరివి ఇప్పుడు చూసుకున్నట్లయితే గట్టి కాపు సెట్ అయ్యే సమయంలో మనం ఉన్నామండి. ఇప్పుడు మన తోటల్లో విపరీతమైన పూతలు ఉన్నాయి, మంచి గ్రోతింగ్ ఉంది. ఈ సమయంలో బ్లాక్ త్రిప్స్ దాడి అనేది కూడా జరుగుతూనే ఉంటుంది. కానీ దానికి మించి మనకు పెద్ద సమస్య ఏంటంటే మంచి పూత పిందె అవుతుంది అనుకున్న టైంలోనే మొక్కలు అనేది అకస్మాత్తుగా వడబడి చనిపోతూ ఉంటాయి అన్నమాట. అక్కడొక మొక్క పోతే అది కంట్రోల్లో ఉంటుంది, కానీ మనకు సాలు చనిపోయే అవకాశాలు అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. దానివలన తోటంతా చనిపోయే అవకాశం ఉంటుంది. తద్వారా రైతు నష్టపోవడం అనేది ఇక్కడే జరుగుతుంది అనమాట. మనకు వైరస్ వచ్చినా కానీ ఎంతో కొంత కాపు దిగుతుంది, మన పెట్టుబడి అయినా మనకు వస్తుందిలే. కానీ ఇలా మొక్కలు అనేవి చనిపోతూ ఉంటే మనకు ఆ పెట్టుబడి పెట్టింది రాక ఈ పంటంతా లాస్ అయ్యి ఇక రైతులు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉంటారనమాట. అందుకు గాను మనము ముందు జాగ్రత్తలు వహించాలండి. దానికి గాను మనము ఎలాంటి మందులతో మనం కంట్రోల్లో ఉంచుకోవచ్చు. వచ్చినా కానీ నేను కొన్ని 2 రకాల మందుల్ని చెప్తాను. అది మీరు వేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆగిపోయే అవకాశాలు అయితే అక్కడితో ఉంటుందన్నమాట. స్టార్టింగ్ స్టేజ్లో అయితే ఖచ్చితంగా ఆగిపోతుంది. ఖచ్చితంగా ముందుగానే వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది వేసుకోవడం వలన మనకు మంచి ఫలితాలు అయితే ఉంటాయండి. ఒకసారి వేసి చూడండి నమ్మకంగా. నేను బయట ఫీడ్బ్యాక్ తీసుకున్నాను, దాంతోపాటు రైతులందరూ వేస్తూనే ఉన్నారు. అందరూ ఎంతో కొంత పికప్లో ఉంది. అందులో భాగంగా ఆ మందులు ఏంటనేది మీకు ఈ వీడియో ద్వారా తెలియజేద్దామన్న ఉద్దేశంతో అయితే మీ ముందుకు రావడం జరిగిందండి. ఓకే, ఆ మందులు ఏంటి, అవి ఎలా వాడుకోవాలి మీకు తెలియజేస్తాను. ఇదిగోండి మిత్రులారా, ఇవేనండి మనం ఇప్పుడు వాడుకోవాల్సిన మందులు అనమాట. ఈ మందులు ఏం చేయాలంటే డ్రించింగ్ చేయాలి. ఇదొక లీటరు. ఇంతకీ ఆ మందులు ఏంటి? ఐపీఎల్ కంపెనీ వాళ్ళది బ్యాక్ టు వైప్ అండి. దీంట్లో మనకు చూసుకున్నట్లయితే సుడోమోనాస్ ఉంటుంది. దీంట్లో కనుక చూసుకున్నట్లయితే మనము ట్రైకోడర్మా ఉంటుంది. మనం జనరల్గా ట్రైకోడర్మా సుడోమోనాస్ అనేది వేస్తూనే ఉంటాము, కానీ దాంట్లో అంత క్వాలిటీ అనేది ఉండదన్నమాట. సో మనము జనరల్గా మార్కెట్లో ఏది పడితే అది వేస్తుంటాం. దాని మీద సుడోమోనాస్ ఉంటుందిలే, కానీ లోపల స్టఫ్ అనేది అంతగా ఉండదు. ఈ ఐపీఎల్ కంపెనీలో కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే వచ్చే ప్రతి ఒక్క మందు బయోలాజికల్గానే ఉంటుంది అనమాట. దీంట్లో చూసుకున్నట్లయితే ఎటువంటి కెమికల్, ఈ కంపెనీ నుంచి మీరు ఒకసారి దీని ఆరా తీయండి. దీంట్లో ఎటువంటి మందులు కూడా కెమికల్తో మాత్రం ఏ ఒక్క మందు కూడా ఉండదన్నమాట. ప్యూర్ బయోలాజికల్తోనే ఉంటాయి అనమాట. సో ఆర్గానిక్ రూపంలో ఉంటాయి కాబట్టి ఈ మందుని వాడి చూడండి. బయట ఇల్లండ్ సైడ్ వాడారు, చుట్టుపక్కల వాళ్ళు వాడుతూనే ఉన్నారు. మంచి రిజల్ట్ అయితే ఉంది. మా విలేజ్లో కూడా ఆల్రెడీ వాడారు, రిజల్ట్ ఉందన్నమాట. కావున మీకు ముందుగానే చెప్దాము. మా స్టేజ్ మొత్తం అయిపోయాక చెప్పినా ఉపయోగకరంగా ఉండదు కాబట్టి ముందే చెప్తున్నాను అనమాట. ముందుగానే వేసుకోండి. వేసుకున్నట్లయితే డ్రించింగ్ చేసుకోవాలన్నమాట. ఇదొక లీటరు రెండూ కలుపుకొని మనము మన మిరప తోటకైతే డ్రించింగ్ చేసుకోవాలండి. డ్రించింగ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనకు ఆ విల్ట్ అనేది అక్కడి నుంచి అక్కడి నుంచి ఆగిపోయే అవకాశాలు అయితే నిండుగా ఉంటుంది అనమాట. కావున ఒకసారి ట్రై చేయండి. ఈ కంపెనీ మందులు కూడా మీరు ఒకసారి బయోహెడ్జ్ బ్యాక్ టు వైప్ అనేది మా నెట్లో కొట్టి చూడండి, లేదా మీరు దీని గురించి తెలుసుకోండి. ఈ కంపెనీలో ఉన్న మందులన్నీ బయాలజికల్గా ఉంటాయి కాబట్టి రిజల్ట్ అనేది ఉందన్నమాట. దీంట్లో మనము చూసుకున్నట్లయితే ఈ సూడోమోనాస్ అనేది దీంట్లో మొక్కలకు మేలు చేసే బ్యాక్టీరియా సూక్ష్మజీవుల సంఖ్య అనేది కోట్లలో ఉంటుందన్నమాట. కావున మనకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఏదైనా సరే తోటంతా డ్యామేజ్ అయ్యాక వేసి ఇది పని చేయాలని చెప్పడం కాదు, ముందుగానే వేసి చూడండి. ఇప్పుడు 1-2 చెట్లు కనిపిస్తున్నాయి కదా, ఈ స్టేజ్లో వేసి చూడండి రిజల్ట్ ఉందా లేదా. రిజల్ట్ ఉంటే ఉందని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. అలా కూడా మనం దీని గురించి మనం వీడియో ద్వారా తెలియజేసేద్దాం. ఇక్కడతోనే దీన్ని స్టాప్ చేద్దాం. కావున ఖచ్చితంగా ముందు వేయండి. మీరు ఏవేవో వేసేస్తారు, లాస్ట్కి తోటంతా అయిపోయిన తర్వాత ఇది లాస్ట్ ఫైనల్గా వాడిన తర్వాత దీంతో అక్కడ ఆగినా కానీ మనకు ఇది కూడా ఉపయోగం లేనట్టే అలాంటి ఫీడ్బ్యాక్ ఇచ్చే రైతులు కూడా ఉన్నారనమాట. కావున ఎందుకంటే మందు కిల్ అయిపోతుంది. ఇక్కడ మందు కిల్ అయిందంటే మంచి మందుని కూడా మనము లాస్ చేసుకున్నట్లు అవుతుంది అనమాట. కావున ముందే చెప్తున్నానండి, వాడాలనుకుంటే ముందుగానే వాడుకోండి. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు అలా మాత్రం చేయకండి. సో కావున ఖచ్చితంగా వాడుకోదగ్గ మందులే. దీంట్లో మనము చెప్పాను కదా, నేను ఆల్రెడీ అప్లికేషన్లో వేసుకున్నానండి. పిఎస్బి ఫాస్ఫరస్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా వేసుకున్నాను. దాంతోపాటు వ్యామశక్తి మైక్రోరైజర్ చెప్పాను కదా, అవి వేరు వ్యవస్థ మీద బాగా డెవలప్ చెందడానికి హెల్ప్ చేస్తుంది. అది ముందైతే వేసుకున్నాను అనమాట. ఇదైతే నెక్స్ట్ డ్రించింగ్ చేసుకోవాలి. మీ తోటలో ఖచ్చితంగా ఉన్నా లేకపోయినా చేసుకుంటే మరీ మంచిది. మనం కూడా ఇది స్ప్రే చేద్దామని ఫిక్స్ అయ్యానమాట.
సో నేనైతే ఈ 2 తీసుకొని మన మిరపతోట కూడా డ్రింక్ చేసుకుంటాను. ఎందుకంటే మన దాంట్లో కూడా 1, 2 చెట్లు అనేది అక్కడక్కడ కానిచ్చినాయి. ఎవ్రీ ఇయర్ అలాగే ఉన్నాయి. మనం పెద్దగా దానికి ట్రీట్మెంట్ ఏం చెప్తలేను, చేయలేను, చేస్తలేను. నేను ఎప్పుడు వీడియోలో కూడా చేయలేదు నా తోట ఇట్లా ఉందని. సో ఈసారి అయితే మనము చేసుకుందాము అన్నట్టుగానే ముందుగానే జాగ్రత్త పడుతున్నాను. ఇది రైతన్నలారా, మీ తోటలు ఇప్పుడు మంచి కాపు దశలో ఉన్నాయి. విల్టు సమస్య అనేది వస్తుంది, మీ భూమిలో ఆల్రెడీ వస్తుంది గతంలో అనుకున్నట్లయితే ఖచ్చితంగా ముందుగానే చేసుకోండి. వచ్చినా రాకపోయినా చేయండి, మరీ మంచిది. పెద్ద కష్టమేం కాదు. ఏళ్ళ మందులు పెడతారు తర్వాత, దాని ముందుగానే ఇది పెట్టేసేయండి. ఇది వాడుకోండి. మంచి మీ మిరప తోటలో అలాంటి విల్టు సమస్యలు రానియకుండా కాపాడుకోండి అనమాట. దాంతోపాటు చెప్పాను కదా, పిఎస్బి అండ్ వ్యామ్ శక్తి ఖచ్చితంగా వాడుకోండి. చాలా బాగా రిజల్ట్ ఉంది. అది నేను వేశాను. ఇవాళతో 6th డే కావస్తుంది, 5th డే అనుకుంటాను. మంచి గ్రోతింగ్ అయితే బ్లాక్లో కానొస్తుంది. బాగుంది రిజల్ట్ అయితే. ఇంకా వాటర్ కూడా కడుతూనే ఉన్నాను. ఇది మిత్రులారా, ఇది పైపాటుగా స్ప్రే చేయాలంటే చేయొచ్చు, కానీ ప్రాబ్లం అనేది ల్యాండ్ ద్వారా ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా డ్రించింగ్ ద్వారానే మనము వీటిని వాడుకోవాలి. ఇదండి. ఓకే, మరి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీ తోటి ఫార్మర్స్ అందరికీ షేర్ చేయండి. నన్ను అయితే సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్, ఉంటాను. ధన్యవాదాలు.